హలో అందరికీ. నేను ప్రతిరోజు కొన్ని సైకాలజీ బిట్స్ అనేవి వీడియో చేసి పెడుతున్నాను. మీకు ఈ వీడియో చేసిన వాళ్ళు మీకు బిట్స్ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంట్లో కూర్చొని చదువుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కోచింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా వరకు రివిజన్ చేసేసే ఉంటారు. ఈ వీడియో కూడా వాళ్ళకి ఒక ప్రాక్టీస్ బిట్లా ఉంటుంది. ఇంట్లో ఉండేవాళ్ళు కొంచెం బాగా ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, స్పియర్మన్ ప్రకారం ఏదైనా విషయంలో వ్యక్తి యొక్క ప్రతిభ. స్పియర్మన్ ప్రకారం ఏదైనా విషయంలో వ్యక్తి ప్రతిభ ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతుంది. ఆప్షన్ 1, ఏ కారకంతో కూడా సంబంధం లేకుండా ఉంటుంది. ఏ కారకంతో దేనితోనూ సంబంధం లేకుండా ఉంటుంది. ఆప్షన్ 2, ఎస్ కారకంపై మాత్రమే ఆధారపడుతుంది. ఆప్షన్ 3, జీ కారకంపై మాత్రమే ఆధారపడుతుంది. ఆప్షన్ 4, జీ కారకంతో పాటు ఆ విషయానికి సంబంధించి ఎస్ కారకంపై ఆధారపడుతుంది. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. జీ కారకంతో పాటు ఆ విషయానికి సంబంధించి ఎస్ కారకంపై ఆధారపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈశ్వర్ భవానీ విద్యార్థుల మధ్య గల ప్రజ్ఞలో తేడాలను గుర్తించడానికి సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఉపయోగించే కారకం ఏది? ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఈశ్వర్ భవానీ. వారి మధ్య గల ప్రజ్ఞ తేడాలను ఎలా గుర్తిస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1, నిర్దిష్ట ప్రత్యేక కారకం. ఆప్షన్ 2, సామాన్య సాధారణ కారకం. ఆప్షన్ 3, బహుకారకం. ఆప్షన్ 4, ద్వికారకం. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. సామాన్య సాధారణ కారకం. దీని ద్వారా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రజ్ఞను తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి నృత్యంలో ప్రతిభ చూపాలంటే దోహదపడే కారకంను ఉపాధ్యాయుడిగా ఏ కారకంను ఎంపిక చేస్తావు? నృత్యంలో ప్రతిభ చూపాలంటే దోహదపడే కారకం, దానికి నువ్వు ఉపాధ్యాయుడిగా ఏ కారకాన్ని చెప్తావు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1, ఎస్ కారకం. ఆప్షన్ 2, జీ కారకం. ఆప్షన్ 3, జీ అండ్ ఎస్ కారకాలు. ఆప్షన్ 4, పైవేవి కావు. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఈ నృత్యంలో ప్రతిభ చూపాలంటే దోహదపడే కారకం జీ కారకంగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడిగా ఒక వ్యక్తి పదజాలము అంకగణితంలో ప్రతిభ చూపటానికి దోహదపడే కారకాలను ఏ విధంగా భావిస్తావు? ఒక ఉపాధ్యాయుడిగా ఒక వ్యక్తి పదజాలం అంకగణితంలో ప్రతిభ చూపించడానికి దోహదపడే కారకం ఏది అంటే ఆప్షన్ 1, జీ కారకం మాత్రమే. ఆప్షన్ 2, ఎస్ కారకం మాత్రమే. ఆప్షన్ 3, జీ మరియు ఎస్ కారకాలు. ఆప్షన్ 4, పి కారకం. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. జీ కారకం మాత్రమే పదజాలం మరియు అంకగణితంలో ప్రతిభ చూపడానికి దోహదపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ నృత్యంలో కూడా జీ కారకమే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి సంగీతంలో ప్రతిభ చూపడానికి ఎక్కువ దోహదపడే కారకం ఏది? ఇక్కడ నృత్యం అన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ సంగీతం. ఆప్షన్ 1, జీ కారకం. ఆప్షన్ 2, ఎస్ కారకం. ఆప్షన్ 3, జీ అండ్ ఎస్ కారకాలు. ఆప్షన్ 3, పైవేవి కావు. వీటికి ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. ఇక్కడ సంగీతంలో ప్రతిభ చూపటానికి దోహదపడే కారకం ఏది అంటే ఎస్ కారకం. నెక్స్ట్ క్వశ్చన్, భాషా రంగంలో ప్రావీణ్యం ఉన్నట్లయితే గణితంలో, సైన్స్లో కూడా ప్రావీణ్యం ఉంటుందని తెలియజేసే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1, ఏకకారక సిద్ధాంతం. ఆప్షన్ 2, ద్వికారక సిద్ధాంతం. ఆప్షన్ 3, స్వరూప నమూనా సిద్ధాంతం. ఆప్షన్ 4, సామూహిక కారక సిద్ధాంతం.
భాషా రంగంలోని ప్రావీణ్యం అనేది గణితం సైన్స్లో కూడా ఉపయోగపడుతుందా అని అర్థం. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్, ఏకకారక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. స్పియర్మెన్ ద్వికారక సిద్ధాంతంలో సాధారణ కారక లక్షణాలలో క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్ 1 అనువంశికత సాధారణ ప్రజ్ఞను నిర్ధారించదు. ఆప్షన్ 2 వ్యక్తిలో ఈ లక్షణాలు స్థిరంగా ఉండవు. ఆప్షన్ 3 పరిసరాల ప్రభావము సాధారణ ప్రజ్ఞపై ఉండదు. ఆప్షన్ 4 అభ్యసనములను ఈ సాధారణ ప్రజ్ఞను ఎక్కువ కానీ తక్కువ కానీ చేస్తుంది. ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. పరిసరాల ప్రభావము సాధారణ ప్రజ్ఞపై ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. స్పియర్మెన్ ద్వికారక సిద్ధాంతంలో ప్రత్యేక కారక లక్షణాల్లో ఏది సరైనది? స్పియర్మెన్ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందులో ప్రత్యేక కారక లక్షణాల్లో ఏది సరైనది కాదు? ఇందులో ఏది సరైనది కాదు? ఒకటి ఆప్షన్ 1 ఒక అభిరుచి, ఇది ఒక అభిరుచి. ఆప్షన్ 2 పరిసరాల ప్రభావము ప్రత్యేక ప్రజ్ఞపై తప్పక ఉంటుంది. ఆప్షన్ 3 అంతర్గతంగా ఉండే ప్రత్యేక కారకాన్ని అభ్యసనం ద్వారా పెంచుకోవచ్చు. ఆప్షన్ 4 అనువంశికత ప్రత్యేక ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. అనువంశికత అనేది ప్రత్యేక ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. గిల్ఫర్డ్ ప్రకారం మనసులో ఉండే విశేషకాలు ఏవి? ఆప్షన్ 1 5 రకాల ప్రచాలకాలు, 5 రకాల విషయాలు, 5 రకాల ఉత్పన్నాలు. ఆప్షన్ 1 5 రకాల ప్రచాలకాలు, 5 రకాల విషయాలు, 5 రకాల ఉత్పన్నాలు. ఆప్షన్ 2 5 రకాల ప్రచాలకాలు, 5 రకాల విషయాలు, 6 రకాల ఉత్పన్నాలు. ఆప్షన్ 3 6 రకాల ప్రచాలకాలు, 5 రకాల విషయాలు, 6 రకాల ఉత్పన్నాలు. ఆప్షన్ 4 6 రకాల ప్రచాలకాలు, 5 రకాల విషయాలు, 5 రకాల ఉత్పన్నాలు. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. అంటే 5 రకాల ప్రచాలకాలు, 5 రకాల విషయాలు, 6 రకాల ఉత్పన్నాలు. గిల్ఫర్డ్ ప్రకారం మనసులో ఉండే విశేషకాలు ఇవి 5, 5, 6. అంటే 5 ప్రచాలకాలు, 5 విషయాలు, 6 ఉత్పన్నాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రంగంలోని ప్రావీణ్యత వేరొక రంగంలో ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదనేది ఏ సిద్ధాంతం యొక్క భావన? అంటే ఒక రంగంలోని యొక్క ప్రతిభ మరొక రంగంలో అది ఉపయోగపడదు అని నిర్ధారించే సిద్ధాంతం ఏది అంటే ఆప్షన్ 1 బహుకారక సిద్ధాంతం, ఆప్షన్ 2 ఏకకారక సిద్ధాంతం, ఆప్షన్ 3 ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ 4 సామూహిక కారక సిద్ధాంతం. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్, బహుకారక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. నగ శబ్దం చేసే వస్తువు. నగ శబ్దం చేసే వస్తువు ఉంగరం అనే 3 అంశాలలో శబ్దం మరియు అలంకరణ ఆభరణంగా పనిచేసే అంశాలు అని ఉపాధ్యాయుడు విద్యార్థులను అడిగినప్పుడు వారిలో పనిచేసే ప్రజ్ఞాస్వరూప కారకాలు. నగ శబ్దం చేసే వస్తువు ఉంగరం అనే 3 అంశాలలో శబ్దం మరియు అలంకరణ ఆభరణాల్లో పనిచేసే అంశాలు అని ఉపాధ్యాయుడు విద్యార్థులను అడిగినప్పుడు వారిలో పనిచేసే ప్రజ్ఞాస్వరూప కారకాలు. ఆప్షన్ 1 విషయం మాటలు, ప్రచాలకాలు స్మృతి, ఉత్పన్నాలు వర్గాలు. ఆప్షన్ 2 విషయం మాటలు, ప్రచాలకాలు సంజ్ఞానాత్మకత, ఉత్పన్నం యూనిట్లు. ఆప్షన్ 3 విషయం మాటలు,
ప్రచాలకాలు సమైక్య ఆలోచన, ఉత్పన్నము అంతర్భావాలు. ఆప్షన్ 4 విషయం మాటలు, ప్రచాలకం విభిన్న ఆలోచన, ప్రచాలకం విభిన్న ఆలోచన, ఉత్పన్నం పద్ధతులు. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. విషయం మాటలు, ప్రచాలకాలు సంజ్ఞానాత్మక, ఉత్పన్నము మరియు యూనిట్లు. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఎంసెట్ విద్యార్థి గణిత సమస్యలను సాధించడంలో థర్డ్ స్టెన్ ప్రకారం అవసరమయ్యే సామర్థ్యాలు. ఎంసెట్ విద్యార్థి గణిత సమస్యలను పరిష్కరించడంలో థర్డ్ స్టెన్ ప్రకారం అవసరమయ్యే సామర్థ్యాలు. ఆప్షన్ 1 తార్కిక ప్రాదేశిక సంఖ్య స్మృతి సామర్థ్యము. ఆప్షన్ 2 తార్కిక ప్రాదేశిక పదధారాలత స్మృతి సామర్థ్యము. ఆప్షన్ 3 తార్కిక శాబ్దిక సంఖ్య స్మృతి సామర్థ్యము. ఆప్షన్ 4 తార్కిక శాబ్దిక పదధారాలత స్మృతి సామర్థ్యము. ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. తార్కిక శాబ్దిక సంఖ్య స్మృతి సామర్థ్యము. నెక్స్ట్ క్వశ్చన్, గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, అది దేనికి ప్రాధాన్యత ఇచ్చును అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సాధారణ ప్రజ్ఞ. ఆప్షన్ 2 పాఠశాలలో అవసరమైన సాధారణ సామర్థ్యాలు. ఆప్షన్ 3 వ్యక్తి యొక్క విలక్షణ సామర్థ్యాలు. ఆప్షన్ 4 విద్యార్థి నిబంధిత నైపుణ్యాలు. ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. వ్యక్తి యొక్క విలక్షణ సామర్థ్యాలు. నెక్స్ట్, క్రింది వానిలో బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం పట్ల ప్రధాన విమర్శ ఏది? బహుళ ప్రజ్ఞా సిద్ధాంతానికి విమర్శ వచ్చింది. ఆ విమర్శ ఏది అని అంటే పరిశోధనాధారితం కాదు. ఇది పరిశోధనాధారితం కాదు అంటే పరిశోధించి చేసింది కాదు. నెక్స్ట్, భిన్న వ్యక్తుల యొక్క విభిన్న ప్రజ్ఞలు పలు రకాలైన పద్ధతులను డిమాండ్ చేస్తాయి. ఆప్షన్ 3 ప్రభావవంతులు కేవలము ఒకే రంగంలో శ్రేష్టత కలిగి ఉంటారు. ఆప్షన్ 4 శాస్త్రీయమైన ఆధారం లేదు. దీనికి శాస్త్రీయమైన ఆధారం లేదు అని అంటున్నారు. ఇక్కడ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ప్రతిభావంతులు కేవలము ఒకే రంగంలో శ్రేష్టత కలిగి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గార్డినర్ బహుళ ప్రజ్ఞా రకాలకు సంబంధించి తప్పుగా జతపరిచింది. ఆప్షన్ 1 నాట్యకారులు వృత్తి నిపుణులు కలిగి ఉండే శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. నెక్స్ట్, రచయితలు ఉపన్యాసకులు వ్యక్తులు కలిగి ఉండే భాషా ప్రజ్ఞ. నెక్స్ట్, శృతి లయ రాగ మొదలైనవి సృష్టించగలిగే సామర్థ్యం సహజ ప్రజ్ఞ. ఇదేమో భాషా ప్రజ్ఞ, ఇది సహజ ప్రజ్ఞ. ఆప్షన్ 4 కళాకారులు శిల్పులు డిజైనర్లు కలిగి ఉండేది ప్రాదేశిక ప్రజ్ఞ. ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. శృతి లయ రాగం మొదలైనవి సృష్టించగలిగే సామర్థ్యం అనేది సహజ ప్రజ్ఞ. శృతి లయ రాగం అనేవి మొదటిగా ఇప్పుడు సంగీతం ఏవో సాంగ్స్ పాడుతున్నారు అంటే వాళ్ళకి సహజంగా వచ్చే ప్రజ్ఞ అని అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, గిల్ఫర్డ్ ప్రకారం 5x5 5x5x6 150 కారకాల సమన్వయ ఫలితం ప్రజ్ఞ. ఇందులో 6 అనే సంఖ్య సూచించే అంశం ఏది? ఆప్షన్ 1 ఎందుకు ఆలోచిస్తాడు. ఆప్షన్ 2 ఏం ఆలోచిస్తాడు. ఆప్షన్ 3 ఆలోచనల ఫలితం ఏమిటి. ఆప్షన్ 4 ఎలా ఆలోచిస్తాడు. గిల్ఫర్డ్ ప్రకారము 5x5x6 ఈ 6 అనే సంఖ్య దేనిని సూచిస్తుంది? ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఆలోచనల ఫలితం ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్, శివయ్య అనే ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్రంలో భూమి పాఠ్యాంశాన్ని బోధిస్తూ ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయని,
విద్యార్థులకు తెలిపాడు. అయితే విద్యార్థులలో గిల్ఫర్డ్ ప్రజ్ఞా నమూనా ప్రకారము ప్రజ్ఞాకారకం ఏది? శివయ్య అనే ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్రంలో భూమి పాఠ్యాంశాన్ని వివరిస్తూ ఎత్తైన ప్రాంతాలు అనేవి చల్లగా ఉంటాయి అనేసి చెప్పారంట. ఆప్షన్ 1 అంతర్భావాలు, ఆప్షన్ 2 విధానాలు, ఆప్షన్ 3 రూపాంతరాలు, ఆప్షన్ 4 యూనిట్లు. ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్, రూపాంతరాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు పుష్పాల గురించి చెబుతూ మల్లె తెలుపును సూచిస్తుంది. మల్లె పువ్వు అనేది తెలుపును సూచిస్తుంది. మరి గులాబీ దేనిని సూచిస్తుంది అని ప్రశ్నించినప్పుడు రవి అనే విద్యార్థి ఎరుపు అని చెప్పినప్పుడు గిల్ఫర్డ్ ప్రకారం గమనించే ఉత్పన్నాలు. ఉపాధ్యాయుడు పుష్పాల గురించి చెబుతూ మల్లెపువ్వు అనేది తెలుపు రంగును సూచిస్తుంది కదా, మరి గులాబీ ఏ రంగును సూచిస్తుంది అని అనగానే రవి అనే విద్యార్థి ఎరుపు రంగు సూచిస్తుంది అని అన్నారు. గిల్ఫర్డ్ ప్రకారము గమనించే ఉత్పన్నాలు ఏవి? ఆప్షన్ 1 సంబంధాలు, ఆప్షన్ 2 యూనిట్లు, ఆప్షన్ 3 వర్గాలు, ఆప్షన్ 4 విధానాలు. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్, సంబంధాలు. నెక్స్ట్ క్వశ్చన్. పెంటన్ పాటర్సన్ స్కేల్ షిప్ టెస్ట్కు సంబంధించిన ప్రశ్నతో విద్యార్థి వేర్వేరుగా ఉన్న 10 కర్రల ముక్కల్ని సరిగ్గా అమర్చి ఒక రూపాన్ని తయారు చేశాడు. గిల్ఫర్డ్ ప్రకారం గమనించే విషయాలు, ఉత్పన్నాలు. పెంటన్ పాటర్సన్ స్కేల్ షిప్ టెస్ట్కు సంబంధించి ప్రశ్నతో విద్యార్థి వేరువేరుగా అంటే ఒక 10 చిన్న చిన్న ముక్కలను తీసుకున్నాడు. దాంతో ఒక ఓడ రూపాన్ని తయారు చేశాడంట. ఈ గిల్ఫర్డ్ ప్రకారము గమనించే విషయాలు, ఉత్పన్నాలు. ఆప్షన్ 1 చిత్రాలు వర్గాలు, ఆప్షన్ 2 చిత్రాలు యూనిట్లు, ఆప్షన్ 3 చిత్రాలు సంబంధాలు, ఆప్షన్ 4 చిత్రాలు రూపాంతరాలు. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్, చిత్రాలు యూనిట్లు. ఇక్కడితో ఈ బిట్స్ అనేవి అయిపోయాయి. ఈ బిట్స్ మీరందరూ రివిజన్ చేసుకుంటారు అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు చదువుకుంటారు అనుకుంటున్నాను. రెండోసారి చదివి రివిజన్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.